బంటి తీసుకుంటావా, తింటావా? హెచ్ఎంటి గారు ఇక్కడ ఏంటి మీడియాలో కూడా వస్తున్నారు. ఏం నాటకాలు వస్తున్నావా? ఫోన్ ఫోన్ చిన్న ఫోన్ తీసుకుంటావు, ఇది పెద్దలు వాడుకోవాలి నాకు కోపం కానీ. సతీష్ చూడు, సతీష్ చూడు ఒకసారి, ఇటు చూడు. ఎంత తీసుకొని ఇది తీసుకోండి. ఇది గుర్తున్నా వేరే బాబు తీసుకో. ఎంత ఉంది సోనా మసూరి? 1599. లలిత అది 1599. మరి మనం వాడేది తీసుకో. పోతే ఒకటే ఇది 25 కేజీస్, 30 కేజీస్. దీనిలో 25 లేదా? 30 కేజీస్ ఈ రేటు. సరే ఇది ట్రై చేద్దాం, తీసుకో. పైన సేమ్ లలిత లాగే ఉంటుంది. పట్టులో ఒకసారి వన్ సైడ్కి నేను చెప్తాను. చూడు దీని కాస్ట్. స్టీలే కదా, స్టీలేనా? కాదు, చెండు బామ్. వేసుకుంటావా? ఇది బాగుంటుందా? కోకో కూలింగ్ మింట్ అంట. ఇది వచ్చేసి తులిప్స్. ఎందుకులే, టిష్యూ ఒకటి కావాలి. బ్యాటరీస్ తీసుకున్నా. లిక్విడ్ తీసుకున్నావా? లిక్విడ్ కంటే ఈ బెటర్.
స్ట్రాబెరీస్ తీసుకొని మోసపోయాం. చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నా కానీ కాకపోతే ఏంటంటే లోపల మంచిగా ఉండవని చెప్పి తీసుకోవట్లేదు. సో ఈసారి తినాలనిపించి తీసుకున్నా. మంచిగా ఉంటే 1-2 మంచిగా ఉంటాయి కదా అని తిందామని తీసుకున్నాను అనమాట. ఇదైతే మంచిగా ఉంది, బాగుంది. తింటావా? పెట్టింది రైస్ ఉందా? మేమిద్దరం తింటున్నాం ఫ్రెండ్, నేను ఒక్కదాన్ని తినట్లేదు. ఆయన తినేసాక నాకు వచ్చాడు. ఇది వచ్చేసి పాపడు 30 రూపీస్ అంట. ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడైతే సాంబార్ అయితే వెయిట్ చేశాను, మార్నింగ్ పెట్టాను అనమాట. సాంబార్ వెయిట్ చేసి రైస్ తిన్న తర్వాత నేనైతే తీసుకున్న ఐటమ్స్ అన్నీ చూపిస్తాను. చెప్పాను కదా నేను తీసుకున్న అన్నీ చూపిస్తానని. ఎక్కువ ఏం తీసుకోలేదు, ఇంపార్టెంట్ అయినవి మాత్రమే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ టిష్యూస్ అయితే కావాల్సినవి అని చెప్పేసి తీసుకున్నాను. ఇదైతే ఇంపార్టెంట్, మాకు కావాలి. అలాగే చెప్పాను కదా ఇందాక కార్ వేసేటప్పుడు ఈ స్ట్రాబెర్రీస్ అయితే నేను ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాను. ఈ లోపల అయితే బాగోవు కదా అనేసి తీసుకోకుండా వచ్చేస్తున్నాను అనమాట. ఈసారి ఎందుకో తీసుకోవాలనిపించింది. ఒక 4 అయినా మంచిగా ఉంటాయి కదా అని చెప్పేసి. సో అయితే పర్వాలేదు, ఫ్రెష్గా ఉన్నాయి. లైట్ అంతేం మంచిగా లేవు కానీ కొన్నైనా మంచిగానే ఉన్నాయి. సో ఇదొకటి. చింతపండు కూడా తీసుకున్నా. చింతపండు ఒకటి, ఆయిల్ ప్యాకెట్, ఇది ఆవాలు, ఏంటిది దీన్ని ఏమంటారు, ఇది అంటారు ఫ్రెండ్స్, నాకు తెలియదు. అలసందులు, అలాగే ఇదైతే ఇలా తీసుకున్నా అనమాట. విమ్ అయితే ఇలా తీసుకున్నా, కావాలనే తీసుకున్నా. ఇలాగా ఎక్కువ పెడితే వాటర్ పడిపోయి నానిపోతుందని చెప్పేసి. అలాగే మెంతులు వేడికి కావాలని తీసుకున్నా. జీరా, వేరుశనగలు, అలాగే ఇవన్నీ కొనడం వల్ల మనకు వచ్చిన షుగర్ ప్యాకెట్ అనమాట. ఇవన్నీ ఎంతో అవ్వలేదు. ఒక రైస్ బ్యాగ్ అయితే తీసుకున్నాం కాబట్టి మాకు ఈ షుగర్ ప్యాకెట్ అయితే ఫ్రీ వచ్చింది. రైస్ బ్యాగ్ కూడా చూపిస్తాను నేను. ఇదిగోండి రైస్ బ్యాగ్ వచ్చేసి సోనా మసూరి రైస్. ఇది వచ్చేసి 1500+ పడింది. ఎప్పుడు మేము లలిత బ్రాండ్ అయితే వాడతాం. ఈసారి అయితే సోనా మసూరి తీసుకున్నాము, ఎలా ఉండిద్ది అని చెప్పేసి. ఇంకా ఇది కూడా మంచిగా అనిపిస్తే రెండిట్లో అదైతే ఇది ఏది ఉంటే తీసుకుని వస్తాను అనమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీస్ని ఈ వాటర్లో వేసి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకుంటా. సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు స్ట్రాబెర్రీస్ వేస్తున్నాను. అట్లా ఎంత టెస్ట్ ఉండద్దు ఇప్పుడు మీరు చూడండి. ఇదిగో ఈ రెండు అయితే మంచిగా లేవు, బెటర్ పర్వాలేదు. నేనైతే ఇది కూడా పాడైపోయింది. ఇది కూడా మనం కొన్నందుకు మనకి 4 మిగిలినాయి. ఇది వచ్చేసి 110 రూపీస్ అన్నమాట. ఫ్రెష్గా ఉంది, చూసారా ఎంత టేస్ట్ ఉందో. క్లీన్ చేసుకొని తినాలి. ఇది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది కానీ నేను తింటా దీన్ని. కొన్నాం కదా, మళ్ళీ ఇంకొకసారి కడగాలి.
రైస్ పడింది. ఆ షింక్ దగ్గర అలాగే ఉంటుంది, మీరు దాన్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఫ్లోరైడ్ అనమాట ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఇది కూడా అయితే ఫెయిల్, ఇది కూడా ఫెయిల్. ఇదేదో ఇంకో 2 రోజులు ఆగితే ఇవి కూడా ఉండవు, ఈ నైట్ ఆగితే. కనీసం ఫ్రిడ్జ్ కూడా పెట్టట్లేదు. ఇది కూడా ఫెయిల్. ఏదో ఇటు తిందాం. అన్నీ పోయినాయి ఫ్రెండ్స్, ఏదో గుడ్డిగా తెచ్చేసుకుంటామే కానీ, అందుకే నేను తీసుకోను, ఏదో తినాలనిపించి తీసుకున్నా. సో ఈ వీడియో అయితే ఇంతే అనమాట. నేను ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని తినేసి పడుకుంటాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.